మీ మీ ప్రాబ్లం ఏంటమ్మా? మేడం నేను ఒకరోజు మా డాడీతో నేను షిరిడీ వెళ్ళాను మేడం. షిరిడీ వెళ్ళి కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. షిరిడీ వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్లో పడుకున్నాం మేడం. డాడీ నేను ఉన్నాము. ఉన్న తర్వాత అదేంటి మీ డాడీ మీరే వెళ్ళటం, మీ మమ్మీ మీ ఇంకా మీ అక్క వాళ్ళందరూ చెల్లెలు? అక్కడ ఉన్నారు. అంటే చెల్లి వాళ్ళ హాస్టల్లో గట్టా ఉన్నారు కదా మేడం. సో డాడీ అన్నారు నీకు ఒక్కదాన్ని తీసుకెళ్దాం పదా అని. ఆల్రెడీ డాడీ ఎవరితో ఏం మాట్లాడారో ఏంటో నాకు తెలియదు మేడం. సో షిరిడీ అయితే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన అమ్మ తర్వాత ఉన్నారా మీకు? అమ్మ ఉన్నారు మేడం. అయితే అమ్మకు కూడా తెలుసని నాకు తెలియదు మేడం. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకొని నాకు షిరిడీ అయితే తీసుకువెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఫుడ్ గట్రా డాడీ పెట్టారు. పెట్టిన తర్వాత నువ్వు పడుకో నేను వస్తాను అనుకొని చెప్పారు. మార్నింగ్ లేచి చూస్తాడు మేడం, బెడ్ అంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం ఉన్నది. ఏంటి డాడీ ఇది ఏంటి అనుకొని అంటే ఏం లేదు అలా నార్మల్గా బ్లీడింగ్ అయ్యింది అనుకొని ఆయన చెప్పారు. అలా ఇలా డాడీ బ్లీడింగ్ అవుతుంది అంటే ఏం లేదు అని. అలానే రోజు కూడా అలానే అయ్యేది మేడం. అలానే అయితే నేను రోజు ఇదేంటి డాడీ ఇలాగా అనుకుని అంటే ఆయన ఒకరోజు ఆయన కింద ఆయన అంటే ఎక్కడైతే లాడ్జ్లో ఉన్నామో ఆయన అన్నారు. నేను అన్న ఇలా ఎలా అన్నా చూడు మా డాడీ అంటే అమ్మ మీకు తెలీదా మీ డాడీ ఏమో మీకు ఇలా అమ్మేశారు, ఒక ఆయన 4 ఆయనలు వస్తుంటారు మీకు ఇలాగా రోజును కమిట్మెంట్ మీకు రోజు ఇచ్చేస్తుంటారు మీకు తెలియదా అనుకోని అంటే నాకు తెలీదు అండి ఇప్పుడు మీరు చెప్తున్నది షిరిడి సరౌండింగ్స్ లో ఒక హోటల్ ప్లేస్ లో అవును జరిగింది. మేడం, అవును మేడం. అయితే రోజు అలానే జరిగేది. అలానే ఇప్పుడు కూడాను అలానే జరుగుతూనే ఉంది మేడం. నేనైతే తప్పించుకొని వచ్చాను మేడం. మా ఒళ్ళు జలదరిస్తుంది నువ్వు చెప్తున్నది. సొంత తండ్రి అమ్మ కలిపి నిన్ను అమ్మేశారా? అమ్మేశారు మేడం. అమ్మేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అక్కడ వరకు ఎంత ఇన్కమ్ వస్తే ఆయన డబ్బులు ఎన్ని తీసుకొని ఇయర్స్ బ్యాక్ జరిగిందమ్మా ఇది? 3 ఇయర్స్ బ్యాక్ మేడం. 3 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ బ్యాక్ మరి మీరు ఏం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు అలానే అంటారు, మీకు కొంత తండ్రి ఇచ్చేసిన తర్వాత మేమేమి ఇచ్చేస్తాం, నువ్వు మా దగ్గరికి రా అనుకొని అంటున్నారు మేడం. అలా ఎందుకు అంటారమ్మా? ఇట్లాంటి విషయాలు చాలా సీరియస్ గా తీసుకుంటారు వాళ్ళకి నేను పోలీసులు. చెప్పాను మేడం, సార్ ఇలా జరిగింది అనుకుని అంటే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మేడం, అస్సలు ఏం పట్టించుకోక అంటున్నారు. మీ మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు ఇష్టపడే కదా ఇచ్చేసారు, మీరు వెళ్ళిపోండి మీకు అంటే అలానే చూస్తున్నారు మేడం. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? నేను 15 days ఉన్నాను సార్. 15 days అయిపోయినాక వెనక్కి వచ్చారు. మీ ఫాదర్తో తిరిగి వచ్చారు రిటర్న్? ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా నార్మల్గా ఎలానే తప్పించుకొని వచ్చేసాను. వేరే స్టేట్ కాబట్టి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు, మీకు తెలియలేదు. అవును. తర్వాత వచ్చినాకన్నా ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఏడిస్తే ఆవిడ మహిళ కదమ్మా, అంత చండాలంగా చేయాల్సి వస్తే ఆవిడే చేయాలి. కూతుర్ని ఎట్లా చేస్తుంది? ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం. మీ అమ్మ? మదర్ కూడా లిఫ్ట్ చేయలేదు, డాడీ కూడా లిఫ్ట్ చేయలేదు, మా చెల్లెలు కూడా లిఫ్ట్ చేయలేదు, సిస్టర్స్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అసలు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో ఇప్పుడు నిన్నే ఇలా చేశారంటే వాళ్ళని కూడా అలాగే చేసి ఉంటారు కదా. అదైతే తెలియదు మేడం. అయితే అది ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కొన్ని యానిమల్స్ ఉంటాయి అంట, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకొని తింటాం. అలా ఉంది మీ ఇంట్లో స్టోరీ. ఇంత దరిద్రంగా ఉన్నారా మీ అమ్మ నాన్న? ఎవరు అసలు చెప్పు, తోలు తీసి ఆరేయాలని ఎవరు చెత్తలాగా ఉంది. వయసు వచ్చిన పిల్లని తీసుకొని వెళ్ళి ఈ రకంగా చిల్లర పనులు చేసుకుంటూ కూర్చున్నారు. అసలు ఏం చేస్తాడు మీ నాన్న? ఏం చేసేవాడు అప్పట్లో? వ్యవసాయం చేసేవారు మేడం. వ్యవసాయం చేసే వ్యక్తులు ఇలా చేయరమ్మా. ఇప్పటికీ కాల్ చేసినా లిఫ్ట్ చేయడు మేడం. సిస్టర్ వాళ్ళతో కూడా ఎవరితోటి మాట్లాడలేదు. 3 years అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంటికి నేను వెళ్ళలేదు, ఇక్కడనే హైదరాబాద్లోనే ఉండిపోయాను మేడం. మీరు వీళ్ళంతా పరిచయమా ఈ 3 years నుంచి? 3 years నుంచి వాళ్ళ పరిచయం ఒకరికొకరు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తల్లిదండ్రుల మీదే తీసుకోరేమో కేసు అని నీకున్న లీగల్ నాలెడ్జ్తో తెలియక నీకు ఇదే ఫీల్డ్ ఎంచుకొని ఉన్నావు, ఏ పని చేయాలో తెలియక. ఎక్కడికి వెళ్ళినా ఒక దీనిలోనే చూస్తారు మేడం. నువ్వు అక్కడ షిరిడీలో జరిగింది ఇక్కడేం తెలియకపోవచ్చు కదమ్మా. ఏ ఎన్జిఓనో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అవుతాయి. సరే మీరు అమాయకంగా ఉన్నారు, తెలియలేదు అనుకుందాం, ఎవరు హెల్ప్ అని అడగొచ్చు కదా. ఎవరు హెల్ప్ చేయడం లేదు మేడం. ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ ఇది లేదు. మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారుగా, మీకు జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మనుషులు వస్తారు కదా, మీరు ఇంత అని ఏదో ఛార్జ్ చేస్తారు, రోడ్డు మీద ఇచ్చేస్తే వాళ్ళు వస్తారు. రైట్, నైట్ టైం రోడ్డు మీద నుంచి ఉంటారా? రెడ్ ఏరియాలో నిలబడితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు మేడం. ఏ టైంలో నుంచి ఉంటారమ్మా మీరు? మీరు చూస్తే జాబ్ చేసుకునే వాళ్ళు కాలేజీ అమ్మాయిలు లాగా ఉన్నారు. నైట్ టైంలో వచ్చేసి డే టైంలో ఇంట్లోనే పడుకుంటారు, నైట్ వెళ్తాం. ఇక బయటికి అసలు వెళ్ళం మేము. మీ స్టోరీ ఏంటమ్మా? నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి. అయితే మా ఆయన గారు 1 సంవత్సరం బాగానే ఉన్నారు. బాబు పుట్టిన తర్వాత మా ఆయన గారు ఫుల్ డ్రింకర్ అయ్యి, మా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెట్టలేని స్థితి. అయితే మా ఆయన బయటికి వెళ్ళి సంపాదించడు,
తను సంపాదించుకున్నది తనే తాగడానికి సరిపోతుంది. పిల్లల్ని ఇద్దరిని నేనే పోషించుకోవాలి. ఇద్దరు పిల్లలా మీకు? ఇద్దరు పిల్లలు. ఎన్ని years అయిందమ్మా కూడా మ్యారేజ్? ఏమీ చూడరు, వాళ్ళు కూడా పేదవాళ్ళే. వాళ్ళే. అంటే పల్లెటూరు మాది యాక్చువల్లీ. వాళ్ళకి తెలియదు, చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు, వదిలేశారు. మా ఆయన తాగుమోతు అలా తాగేసి పనికి వెళ్ళడు. ఒకరోజు పనికి వెళ్తే 2 రోజులు ఇంటికాడ ఫుల్ డే అండ్ నైట్ తాగుతూనే ఉంటాడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. చిన్నప్పుడు మా తాతయ్య ఉండేవాడు, మా తాతయ్య ఉంటే చూసుకున్నాడు, 5 years చూసుకున్నాడు. తర్వాత చనిపోయిన తర్వాత మాకు ఎటు వచ్చే ఆదాయం లేదు. ఇటు అమ్మా నాన్న పట్టించుకోరు, అటు అత్త మామ పట్టించుకోరు, హస్బెండ్ వేస్ట్ ఫెలో. సరే మీరు ఏదన్నా ఏ చిన్న పని అన్నా చేసుకోవచ్చు కదా, ఎందుకు శరీరాన్ని అమ్ముకునే అంత పొజిషన్లోకి వెళ్ళారు? రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, లేదు ఎవరు మేడం, కాపాడతాడు మిమ్మల్ని? ఎక్కడికెళ్ళినా ఇదే పరిస్థితి ఉందండి. ఒక జాబ్ చేద్దామన్నా, ఒక రిసెప్షనిస్ట్ అయినా, నర్సింగ్ అయినా, దేనికైనా సరే మేడం, దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతున్నారు. నేను మీ ఆయన సరిగ్గా ఉండడు కదా, నాతో ఉండు. ఇప్పుడు మీ ఆయనతో కలుస్తున్నావా లేదా? వదిలేసా? వదిలేదు. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని మా అమ్మగారి ఇంటికాడ పెట్టానండి. అంటే ఆమె నువ్వు ఇప్పుడు పోషించుకునే ఇంటికి స్థితి. కూడా డబ్బులు పంపించాలి. నేను ఇంటికి పంపించాలి, ఇక్కడ తినాలి, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. దానివల్ల నేను చేయక తప్పటం లేదు. ఎవరు అంటే మీరు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను మేడం. తన స్టోరీ చెప్పనివ్వండి అమ్మా. హైదరాబాద్కి వచ్చాను మేడం. ఆ. నేనే కష్టపడి నా పిల్లల్ని పోషించుకోవాలి. నా తల్లిదండ్రుల వల్ల కానీ, నా అత్తమామల వల్ల కానీ, ఎవరి వల్ల నాకు హెల్ప్ లేదు. నేను ఎలాగైనా నా పిల్లల్ని పోషించుకోవాలి. పంపించాడా మరి మీ ఆయన? జాబ్ చేసి ఎట్లా అన్నా సంపాదించుకొని రా అని పంపించాడు, లేకపోతే అతను తనకంటూ వదిలేసావా? బాధ్యత లేదు కదా మేడం. వదిలేసావు అతన్ని. ఓకే. తనకంటూ బాధ్యత లేదు. నేను ఊర్లో పని ఏమి చేయలేను, అంటే పొలం పనులు గట్ట నాకు రాదు. దానివల్ల నేను సిటీకి వచ్చాను, ఎవరింటికాడన్నా పని చేద్దాము అన్నట్టుగా. సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు హోటల్స్లో తెలియదు. కట్టా వర్క్ చేస్తా పెట్టుకుంటారు అని కట్టేయని హైదరాబాద్ సిటీకి వచ్చాను. వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక అతను పరిచయం అయ్యి, నెలకి 30,000 శాలరీ ఇస్తారు, పని చేస్తావా అన్నారు. చేస్తానన్నాను. హోటల్లో హోటల్లో కాదు, ఎక్కడన్నా చేయవలసి వస్తుంది అని చెప్పి ఫస్ట్ హోటల్ అని చెప్పాడా? నక్లీస్ రోడ్డుకి తీసుకెళ్లారు. అక్కడ 2 అబ్బాయిలు వచ్చి, ఈ అమ్మాయి కావాలి, 3,000 ఇస్తాను అని అడిగారు. ఇద్దరితోనే ఉండాలి, 3,000 ఇస్తారు. అందులో మాకు 1,500 ఇచ్చి 1,500 మమ్మల్ని పంపిన ఆవిడ తీసుకుంటుంది. ఓర్ని, ఇందులో మళ్ళీ 50% కమిషన్స్. మీ శరీరం మీద పీక్కు తినే జనాలకి 50% మీరు ఇవ్వాలి. నైట్ అంతా వాళ్ళతో ఉంటే మాకు 1,500 ఇచ్చి 1,500 వాళ్ళు తీసుకుంటారు. సో మీరు ఓన్గా చూసుకుంటే మీ ఆ కస్టమర్ మీకు ఈ ఏజెంట్ ద్వారా వస్తే మీకు మీరు మానేద్దామన్నా ఏజెంట్ ఊరుకోవట్లేదా అని మీ ఊరుకోరు మేడం, ఇంకా బయటికి కూడా వెళ్ళనియరు. అందుకనే నైట్ టైంలో వెళ్ళి చేసుకొని వచ్చి డే టైంలో ఇంట్లో ఉంటాం. అందుకే ఇప్పుడు డే టైంలో కుదిరి మీ నలుగురు ఆ ఏజెంట్ల చేతిలో ఇరుక్కున్నారా? అసలు మీరు అంటే ఏజెంట్లకు 50% ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారా, లేకపోతే అసలు ఈ వృత్తే మానేద్దాం అనుకుంటున్నారా? ఈ వృత్తే మానేద్దామని. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరిపోద్దుగా, మా షోకి ఎందుకు వచ్చారు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అలాగే ఉంది మేడం. అలానే మాట్లాడుతున్నాను. మీకు నమ్మకం లేదు? భయం. ఒక్కసారి పోయినాక మళ్ళీ మళ్ళీ అడుగుతాము మేడం. మీ గురించి మాకు తెలియదేంటి అందుకనే షో చూసి ఏంటి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారా? మీ షో చూసి మేము ఇక్కడ వచ్చాం మేడం, మీ సాయం ఏమైనా ఇస్తారేమో అనేసి. ఖచ్చితంగా అమ్మా, మేము ఏం చేయగలం అది చేద్దాం. కానీ అసలు వింటుంటేనే ఎంత నరకంగా, మాకు వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మీరు ఎంత నరకం మేము పడుతున్నారా ఒక్కొక్కరం రోజు రోజు అని. చెప్పుకొని అసలు ఇంట్లో బాధపడని రోజే లేదు. ఒక పండుగలు వచ్చినాయంటే మేము చేసుకోము, అవును, హాస్టల్లోనే ఉండాలి. హాస్టల్లోనే ఉంటాం. ఆ రాత్రి నలుగురు. బాడీ పెయిన్ వచ్చినా సరే మార్నింగ్ లేసి వెళ్ళక తప్పదు మేడం.